ముగిసిపోయినట్టు. 26 లో చేయకపోతే 27 లో ఇచ్చారనుకోండి, టర్మ్ అయిపోయినట్టు. అప్పటికి 29 ఎలక్షన్ జరుగుతుంది అంటే 28 ఎండింగ్ నుంచినే మన మాటినే పరిస్థితి అయిపోతుంది. అప్పుడు గనక తేడా వచ్చిందంటే లోకేష్ ని శాశ్వతంగా ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేస్తారు. కాబట్టి చేస్తే ఇప్పుడు చెయ్యాలి. ఇలా చెయ్యాలంటే ఇప్పటిదాకా ఉన్నటువంటిది వాస్తవంగా ప్రతి సామాజిక వర్గం ఈయన కాదు అని చెప్పినా సరే సామాజిక వర్గం ఈయన ఓన్ చేసుకుంది. ఆ సామాజిక వర్గాన్ని ఈయన డిజోన్ చేసుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళు ఏం వదిలిపెట్టట్లేదు. ఈయనకి ఇష్టం లేకపోయినా ఈయన సీఎం చేయాలని వాళ్ళ కసి అయితే ఉంది, అది క్లియర్ గా ఉంది. ఈయన అక్కడ కనుక లోకేష్ సీఎం చేయడానికి లోకేష్ దగ్గర డిప్యూటీ సీఎం చేస్తే మాత్రం సామాజిక వర్గంలో ఒక అసంతృప్తి అసహనం పెరుగుతుంది. దాన్ని చల్లార్చడం కోసమనే నాకు కులంతో సంబంధం లేదు, కుల ప్రస్తావన లేని రాజకీయం మాట్లాడారు. ఇప్పుడు అందులో భాగంగానే ఈయన ఏమన్నా ఇక నాగబాబుని మంత్రిగా చేసి తన ప్లేస్ లో డిప్యూటీ సీఎం గా పెట్టేసి ఈయన ఏమన్నా జాతీయ రాజకీయాల్లో ఏ కేంద్ర మంత్రిగా వెళ్తారా అన్నటువంటి డౌట్ వస్తుంది. అది నెంబర్ 1. అలా కాకపోతే రెండో కోణం ఏంటంటే నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈయనకు ఒక ఫీలింగ్ పెరిగింది ఏంటంటే ఈ మధ్యన ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డటువంటి సామాజిక వర్గం వాళ్ళు లేకపోతే ఈయన అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ యూనిట్ గా ఉంటారు. ఇప్పుడైనా సరే మన రాష్ట్రంలో మనందరం కలవం, ఎందుకంటే మనందరం ఇక్కడ ఒకటి ఎక్కువ కాబట్టి. ఇప్పుడు అదే మనం ఏ కాశీకి వెళ్ళి ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ పక్కన తెలుగు మాట్లాడేవాడు కనబడగానే విపరీతమైన ఫీలింగ్ వస్తుంది విదేశాల్లో ఉన్నా సరే. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో తెలుగు